హే ఫ్యామిలీ, ఈరోజు నేను బియ్యం గింజలతో మాలలు రెడీ చేశాను. మన ఛానల్లో ఇంతకుముందు షార్ట్ వీడియో అప్లోడ్ చేసా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఫస్ట్ దీనికి కావాల్సినవి మనకి బియ్యం అనేవి మనం నార్మల్ బియ్యం కాకుండా బాస్మతి బియ్యం తీసుకుంటే బెటర్. నెక్స్ట్ మనకి థ్రెడ్ కావాలి. థ్రెడ్ అనేది మన దగ్గర ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉలెన్ కానీ నార్మల్గా మన పువ్వులు అల్లుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అట్లా అయినా ఏదైనా పర్లేదు. అయితే ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకుంటాం కదా, కావాల్సిన లెంత్లో తీసుకోండి. మనకి సపోర్ట్గా ఉండడానికి ఏదైనా వెయిట్గా ఉండేది వస్తువు తీసుకోండి. దాన్ని సపోర్ట్గా తీసుకుంటూ మనం ముడి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏదైతే మనం థ్రెడ్ తీసుకున్నామో దాన్ని ఇలా 2 లైన్స్లో పెట్టుకొని, లెఫ్ట్ సైడ్ చిన్నగా పెట్టుకోండి, రైట్ సైడ్ ఏమో కొంచెం పెద్దగా పెట్టుకొని, ఈ రైట్ సైడ్ అయితే ఎక్స్ట్రా ఉందో దాంతో మనం ముడి వేసుకోవాలి. దాన్ని 2 లైన్స్ మీద నుంచి వేసి మనం మిడిల్లో నుంచి రైట్ సైడ్కి లాగి ముడి వేయాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ బియ్యం తీసుకొని మనం ఒక్కొక్క బియ్యం గింజని మనం ఆ దారం 2 లైన్స్ ఉన్నగా 2 లైన్స్ మధ్యలో పెడుతూ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇంకా మనం ఏదైతే రైట్ సైడ్ మనకి ఎక్స్ట్రా థ్రెడ్ ఉందో దాన్ని 2 పైనుంచి వేసి మిడిల్లోంచి మనం రైట్ సైడ్ లాగాలి. లాగేటప్పుడు ఏంటంటే మనం ముడి వేసేది మన బియ్యం గింజ పైన ఆ ముడి అనేది పడాలి. అప్పుడే మనకి చూడడానికి బాగుంటుంది, గింజ ఊడిపోకుండా ఉంటుంది. ప్లస్ మనకి డిజైన్ మనం అల్లుతూ పోతూ ఉంటే మనకి ఒక టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది, చూడడానికి లుక్ కూడా మంచిగా అనిపిస్తుంది. అలా మనం బియ్యం గింజ మీద నీట్గా నాటు పడేలాగా మెల్లిగా సెట్ చేసుకుంటూ వేయండి. చెప్పాను కదా, నార్మల్ బియ్యంతోనైతే కష్టం, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి. అదే మనం బాస్మతి బియ్యం అయింది అని అంటే మంచిగా కొంచెం పొడవుగా ఉంటాయి. మనం నాటు వేసేటప్పుడు కూడా మంచిగా ఈజీగా ఉంటుంది. బెటర్ మనకి బాస్మతి బియ్యం అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మాల చూడడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే బియ్యం గింజలు కొంచెం పెద్ద సైజులో ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఒకవేళ బాస్మతి బియ్యం అవైలబుల్గా లేకపోయినా, ఇప్పుడు ఒకవేళ ఫెస్టివల్ టైంలో చేయాలి అనుకుంటున్నారు మీరు ఇలా, అప్పుడు ఏం చేస్తారు అంటే నార్మల్ కిరాణం షాప్స్లో నార్మల్ ప్యాకెట్సే కాకుండా మనకి విడిగా కూడా అమ్ముతారు. మనం ఇప్పుడే మనకి కొన్ని అయితే సరిపోతాయి, 150 గ్రామ్స్ 250 గ్రామ్స్ అట్లా తీసుకొని మనం ఇట్లా చేసుకుంటే సరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. అట్లా మనకి ఎక్స్ట్రా ప్యాకెట్ అనే కాకుండా ఇట్లా మనం కొన్ని ఇది కూడా తెచ్చుకొని ట్రై చేయొచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే థ్రెడ్ అనేది మన కలర్ఫుల్గా ఉండాలి అని అంటే దాన్ని బట్టి ఇంకా థ్రెడ్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఓన్లీ వైట్ థ్రెడ్ ఉంది ఇంట్లో, అప్పుడు ఏం చేయాలి అని అంటే ఆ థ్రెడ్స్కి పసుపుతో కానీ లేకపోతే కుంకుమతో కానీ వాటర్లో కొంచెం పసుపు కుంకుమ యాడ్ చేసి ఆ థ్రెడ్కి కలర్ పూస్తే అప్పుడు కూడా మంచి ఎల్లో కలర్గా కనిపిస్తుంది, ఇంకా రెడ్ కలర్ కనిపిస్తుంది. ఆరెంజ్ కావాలన్నా మన దగ్గర నార్మల్గా ఫుడ్ కలర్ కూడా ఉంటే అట్లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పెట్టుకుంటూ మనం ఇలా నాట్ అనేది కొంచెం టైట్గానే లాగండి, ఎందుకంటే బియ్యం గింజ అందులో చూడిపోకుండా నీట్గా ఇట్లా లాగుతుండండి. మంచిగా నీట్గా వస్తుంది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే డైరెక్ట్ ఫెస్టివల్ టైంలోనే కాకుండా నార్మల్గా ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు కానీ బోర్ కొట్టినప్పుడు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఇలా చేయాలి అన్నట్టు. అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఇలా బియ్యం గింజలు పెడుతూ ముడి వేస్తూ ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాక మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ పెట్టేసుకున్నాక ఫైనల్గా మీరు పైన కూడా ఒక 2-3 నాట్స్ ఎక్స్ట్రా వేసుకోండి. మనం ఈ ముడులు అనేవి పైన ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల మనకి మాల అనేది టైట్గా ఉంటుంది, అలానే ఫినిషింగ్ బాగుంటుంది. మాలకి ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఫైనల్గా ఇలా రెడీ అయింది. నార్మల్ టైంలో ఒకసారి ఎందుకు ట్రై చేయమంటున్నా అంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఫెస్టివల్ టైంలో అరే చేసుకున్నాం, ఇంత లెంత్ ఉంటే మనకి సెట్ అవుద్ది, లేకపోతే అప్పుడు చేసినాం బాగా అనిపించింది అన్నట్టు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఎందుకంటే మనకి
తక్కువ మెటీరియల్ యూజ్ అవుద్ది. జస్ట్ బియ్యం ఉంటే చాలు అండ్ థ్రెడ్ ఉంటే చాలు. బియ్యం లేకున్నా జస్ట్ ఒక 100 గ్రామ్స్ ట్రయల్ పర్పస్ తెచ్చుకున్నా కూడా మనం అట్లా ట్రయల్ చేసుకోవచ్చు ఈజీగా, అంటే తక్కువ దాంట్లో కూడా. ఫైనల్గా ఇలా మనకి ఎక్స్ట్రా ఏదైతే థ్రెడ్ ఉందో అది కట్ చేసుకొని మనం మాల వేసుకోవడానికి సరిపడా థ్రెడ్స్ ఉంచుకొని మిగతావి కట్ చేసుకోవాలి. ఫెస్టివల్ టైంలో ఇలా హ్యాండ్మేడ్ చేసినవి యూజ్ చేస్తే ఇంకా స్పెషల్ ఫీల్ ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చిన్న చిన్న ఐడియల్స్ ఉన్నాయనుకోండి, వాటికేమో ఫ్లవర్స్ 1-2 పెట్టగానే హెవీ అనిపిస్తాయి. అలా కాకుండా అలా చిన్న చిన్న ఉన్న విగ్రహాలకి ఇలా మనం ఫెస్టివల్ టైంలో ఇలా చేసి వేసామనుకోండి, లుక్ బాగుంటుంది. చూడడానికి కూడా చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ ఇంకొక మాల కలర్ఫుల్ బియ్యంతో ఇంకొక మాల చేసుకున్నాను. బియ్యంకి కలర్స్ వేసి ఒకవేళ మీ దగ్గర యాక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, ఆ పెయింట్స్ ఉంటే ఆ పెయింట్స్తో వేసుకోవచ్చు. లేదంటే పసుపుతో కుంకుమతో ఇలా కలర్స్ మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి మిక్స్ చేసుకోండి. బియ్యం కలర్ఫుల్గా ఉంటాయి. దాంతోపాటు థ్రెడ్ అనేది వైట్ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే కలర్ఫుల్ బియ్యం కాబట్టి మనం వైట్ తీసుకున్నా కూడా సూపర్గా అనిపిస్తుంది. లేదంటే ఏదైనా లైట్ కలర్ ఇంకేమైనా ఉంటే మీరు తీసుకున్న బియ్యం కాంబినేషన్ బట్టి కలర్ థ్రెడ్ అనేది సెట్ చేసుకోండి. అలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ నీట్గా మన మాల అనేది రెడీ చేశాను. ఫస్ట్ నాట్స్ వేసుకొని, ఫస్ట్ మనం ఏవైతే నాట్స్ వేస్తున్నామో ఆ ముడి వేస్తున్నాం కదా, అవి మనం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా ఒక డిజైన్ లాగా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. సటన్ ఒక ఇంత లెంత్ ఒక 5-6 నాట్స్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే, ఈ మోడల్ ఇప్పుడు ఏదైతే నార్మల్గా వైట్ రైస్తో చేసుకోవచ్చు, కలర్ఫుల్ రైస్తో చేసుకోవచ్చు. ఇంకొక మోడల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ముడి వేసుకుంటున్నాం కదా బియ్యం గింజ పెట్టకముందు, ఆ ముడులు అనేవి సపోజ్ ఒక 5-6 వేసుకోండి. తర్వాత కొన్ని బియ్యం గింజలు పెట్టి నాట్స్ వేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒట్టి బియ్యం గింజలు కాకుండా ప్లెయిన్గా నాట్స్ వేసుకోండి. అలా కూడా ఒక డిజైన్ ఉంటుంది. ఆ నాట్స్ తర్వాత మళ్ళీ బియ్యం గింజలు పెట్టండి. మళ్ళీ దాని తర్వాత ఒట్టిగా ఒక 5-6 నాట్స్ వేసుకోండి. అది కూడా ఒక టైప్ ఆఫ్ మాలలాగా కూడా కనిపిస్తుంది. ఇలా నీట్గా ఎంత ఓపికగా వేసుకుంటామో అంత నీట్గా వస్తుంది. మీరు చెప్తున్నా కదా, చాలా ఈజీగా చేసేస్తారు మీరు. ఇంట్లో కనుక చిన్న విగ్రహాలు ఉంటే మీరు ఒక్కసారి చేసినంటే ఎప్పటికీ చేస్తూ ఇంకా ఇలానే ఇంకా కొత్తగా కలర్ఫుల్గా చేస్తూ కూడా ఈజీగా చేసేస్తారు మీరు. అంత నచ్చేస్తుంది అన్నమాట చూడడానికి. ఇంకా చిన్న విగ్రహాలు, చిన్న ఐడిల్స్కే కాకుండా కొన్ని పూజలలో మనం కలశం పెడతాం కదా, ఆ కలశం పూజ టైంలో కూడా మనం కలశంకి సరిపడా మాలను ఇట్లా బియ్యం గింజలతో చేసి వేసుకుంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఎంత ట్రెడిషనల్గా ఉంటుంది బియ్యం గింజలతో చేస్తే కదా. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇది ఏంటంటే చూడడానికి సింపుల్గా ఉంటుంది కదా, చూడడానికి ఎంత సింపుల్గా అనిపిస్తుంది. కానీ మాల చేసినాక వేస్తే మాత్రం లుక్ అనేది సూపర్గా, అంటే రిచ్గా అనిపిస్తుంది. చాలా ట్రెడిషనల్గా క్యూట్గా ఎన్నంటే అన్నింగా అంత బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ డెఫినెట్గా నచ్చుద్ది మీకు. అండ్ మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? మన వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి? అందరు ఫాలో అవుతున్నారా? ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్స్లో పెట్టండి, నేను డీటెయిల్గా చేసి పోస్ట్ చేస్తాను. మన ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా మన ఈ క్రియేటివ్ జర్నీలో జాయిన్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్యామిలీ, వీడియోని ఓపికగా ఫైనల్ వరకు చూసినందుకు.